హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయస్ కిచెన్. ఈరోజు మనం వంకాయ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా 2 స్పూన్లు ఆవాల్ని 2 స్పూన్లు మెంతుల్ని బాగా దోరగా వేయించి పొడి పట్టుకొని పెట్టుకోవాలి. కడిగి ఆరబెట్టుకున్న గుండు వంకాయల్ని తొడిమ ఉంచుకొని 4 పక్షాలుగా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బాండీలో 2 గంటలు నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత తరిగి పెట్టుకున్న వంకాయల్ని బాగా వేయించుకోవాలి. వంకాయ ముక్కలన్నీ బాగా మెత్తగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 4 స్పూన్లు కారం, 2 స్పూన్ల ఉప్పు, చిటికెడు పసుపు, 2 స్పూన్లు వేయించి పెట్టుకున్న మెంతి పొడి, ఆవ పొడి కలిపిన మిశ్రమాన్ని వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమంలో వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్న మూకుడు తీసుకొని దాంట్లో 4 స్పూన్లు నూనె వేసి బాగా కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు, చిటికెడు మెంతులు వేసుకొని బాగా కాగిన తర్వాత ఒక ఎండుమిర్చిని వేసుకొని బాగా ఇంగువ వేసుకొని తిరగమాత రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారం కలిపి పెట్టుకున్న వంకాయల్లో ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఈ మిశ్రమంలోకి తిరగమాత పెట్టుకున్న నూనెని వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, రుచికరమైన వంకాయ ఆవకాయ రెడీ. దీన్ని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.